గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మనకి సోలార్ ప్యానెల్స్పై సబ్సిడీ ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ నేను గతంలో కొన్ని వీడియోస్ చేశాను. సో రిగార్డింగ్ దట్ ఇప్పుడు ఆ అప్లికేషన్ ఆన్లైన్ చేసే ప్రొసీజర్ గురించి నేను మీతో ఈరోజు డిస్కస్ చేయడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో దీనికి గాను మీరు చేయవలసినటువంటి డీటెయిల్స్ అంటే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ మీకు చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కరెంట్ బిల్ మీ దగ్గర ఉండాలి, కన్జ్యూమర్ ఆధార్ కార్డ్ మీ దగ్గర ఉండాలి, మీ యొక్క సబ్స్టేషన్ పేరు మీకు తెలిసి ఉండాలి. ఓకే, అదేవిధంగా చూడండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసేయచ్చు. సో అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ అండి. సో దీనికి కానీ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు pmsuryagar.gov.in. ఓకే, ఇది మన ఇండియన్ వెబ్సైట్. సో దీంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రొసీజర్ అయితే మీకు లైవ్లో చూపిస్తాం. సో చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హోమ్ పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. పిఎం సూర్య గారికి సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ యొక్క హోమ్ పేజ్లో మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో అప్లై ఫర్ సోలార్ రూఫ్ టాప్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అడుగుతుంది. సో దీంట్లో మనం మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మన యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మనకి డిస్కామ్ కంపెనీ అంటే మనం సదరన్ లేదంటే ఈస్టర్న్ లేకపోతే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని మన మొబైల్ నెంబర్ త్రూ నెక్స్ట్ అనే ఆప్షన్ మనం ఇస్తాం. సో ఇచ్చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. కన్జ్యూమర్ నెంబర్ ఆల్రెడీ ఇస్తాం కదా, ఆ కన్జ్యూమర్ నెంబర్ సంబంధించినటువంటి పేరు, అదేవిధంగా మీ యొక్క బేసిక్ మీ యొక్క అడ్రస్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క విలేజ్, మీ యొక్క పిన్ కోడ్, ఓకే, మీరు ఏ కేటగిరీ అంటే మీ కమ్యూనిటీ ఏ కేటగిరీ అనే డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఎలక్ట్రిసిటీ నంబరు, మీకు సబ్స్టేషన్, మీ యొక్క డిస్ట్రిక్ట్, ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఆ తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. ఓకే, సో కాంటాక్ట్ డీటెయిల్స్ చూడండి. మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. మెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా మీ యొక్క పిల్లలదైనా ఇవ్వండి ఒకవేళ పెద్దవాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే. ఆ తర్వాత కాంట్రాక్ట్ లోడ్, మీకు ఎంత లోడ్ కావాలి, 3 కిలోవాట్. సో 3 కిలోవాట్ మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీరు అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన యొక్క లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినటువంటి పవర్ బిల్ని వాళ్ళు అప్లోడ్ చేయమంటూ ఉంటారు. అంటే లాస్ట్ 6 మంత్స్లో ఏదో ఒక బిల్ మీ దగ్గర, అంటే నాకు ఒక దోస్తు ఫోన్ చేశాడు, లైక్ సార్ నా దగ్గర బిల్లు లేదు. ఓకే, సో ఆ బిల్ని కూడా స్మార్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ బిల్ కూడా, స్మార్ట్ బిల్ డౌన్లోడ్ చేయాలంటే ఇది ఎస్పీడీసీఎల్ కాదు, ఇది ఈపీడీసీఎల్. సో ఈపీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో వెళ్ళినట్లయితే అక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా లాగిన్ అయిపోండి. ఓకే, సో అక్కడ లాగిన్ అవ్వాలంటే సైన్ అప్ ప్రొసీజర్ ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ త్రూ మనం లాగిన్ అయిపోవచ్చు, అంటే సైన్ అప్ అయిపోవచ్చు. తర్వాత లాగిన్ మీ యొక్క మొబైల్ నెంబర్ త్రూ మీరు అంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఏది ఇస్తారో సో పర్టికులర్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వగానే వ్యూ స్మార్ట్ బిల్ అనే ఒక ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే సో చూడండి ఈ విధంగా మీ యొక్క స్మార్ట్ బిల్ అవుతుంది. దీన్ని కంట్రోల్ పి అనేది మెన్షన్ చేసి ప్రింట్ కమాండ్తో దాన్ని సేవ్ చేసుకోండి పీడిఎఫ్ ఫార్మాట్. సో ఆ పీడిఎఫ్ ఫార్మాట్ మీరు అక్కడ అప్లోడ్ చేసినట్లయితే కింద మనకు డీటెయిల్స్, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్, మీకు ఎంత కిలోవాట్ కాంట్రాక్ట్ లోడ్ కావాలి, మీ యొక్క అడ్రస్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వస్తుంది. సో ఫస్ట్ పేజ్లో ఇంకొక విషయం మీకు మర్చిపోయాను చెప్పడం, జీపీఎస్ అంటే కాంట్రాక్ట్ లోడ్ ఎంటర్ చేయగానే మనకి జీపీఎస్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఎక్కడ డీటెయిల్స్ అంటే మీకు ఈ యొక్క ఇన్స్టాలేషన్ ఎక్కడ కావాలనేది జీపీఎస్ అక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనం ఈ యొక్క పవర్ బిల్ అప్లోడ్ చేసుకోవాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనం వాట్ ఎవర్ ఇట్ మే బి మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసుకోవాలి. ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఇంకో పాపప్ రావటం అయితే జరుగుతుంది. సో ఆర్ యూ విల్లింగ్ టు, మీరు నిజంగానే సబ్మిట్ చేయాలనుకుంటా ఎస్ అని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే అక్కడికి మీ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్. ఇప్పుడు మీ యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే మీ యొక్క ఏరియాలో ఉన్న వెండర్స్ లిస్ట్ కావాలంటే మీరు హోమ్ పేజ్ పక్కన, అంటే మీకు హోమ్ పేజ్లో పైన టాప్ కార్నర్లో చూడండి మీకు వెండర్స్ లిస్ట్ అని ఉంటుంది. సో వెండర్స్ లిస్ట్ ఓపెన్ చేసినట్లయితే వెండర్స్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇది అండి ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో పాపప్ అయితే ఓపెన్ అయింది చూడండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయమంటుంది. బికాస్ ఆఫ్ మనకి సబ్సిడీ వస్తుంది కదా ఒక 40 to 50%. సో ఆ ఒక సబ్సిడీని మనం కావాలనుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క బ్యాంక్ నేము, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, అదేవిధంగా ఐఎఫ్ఎస్ఐ కోడ్. ఓకే, సో అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ని మనం డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేసినాక అక్కడికి ఫైనల్ సబ్మిషన్ అయితే కంప్లీట్ అవుతుంది.
ఈ యొక్క సబ్సిడీ రిలేటెడ్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే వన్స్ మీకు ఇన్స్టలేషన్ క్రెడిట్స్ అన్ని డౌన్లోడ్ అంటే అన్ని కంప్లీట్ అయిన తర్వాత డిస్కామ్ కంపెనీ వాళ్ళు జనరేట్ చేసినాక అప్పుడు మనం ఆ యొక్క సబ్సిడీకి అప్లై చేయడానికి మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది అనమాట ఆప్షన్. అప్పుడు వరకు మనకు సబ్సిడీ రాదు. సో కంప్లీట్ అమౌంట్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇదేంటి ప్రొసీజర్, అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు ఆన్లైన్ ఏదైనా సపోర్ట్ చేయాలన్నా అంటే మీకు ఆన్లైన్లో ఏదైనా మీకు అప్లై చేసి పెట్టాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే వద్దు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.